గతంలో మీరెవ్వరూ ప్రశాంతంగా ఉండేవాళ్ళు గాదు. భోజనం సరిగ్గా చేసేవాళ్ళు గాదు. నిద్ర సరిగ్గా పట్టేది గాదు. మీ ఆరోగ్యాలు బాగుండేది గాదు. మీరెవరు ప్రశాంతంగా రోడ్ల మీదకి మీ ఆడపిల్లల్ని పంపించలేకపోయారు. మీరు రోడ్డు మీద తిరగలేకపోయారు. మీరు వ్యాపారాలు చేయలేకపోయారు. అన్నీ మూసేసుకొని ఇంట్లో కూర్చున్నారు. మీరు పరిశ్రమలు నడపలేకపోయారు. మీరు అన్నీ మూసేసుకొని ఇంట్లో కూర్చున్నారు. అంతటి విధ్వంసం జరిపోయింది గత 5 ఏళ్లలో. ఇది ప్రస్తుతం తెలుగుదేశం చెప్పదలుచుకుంది. ఇంటింటికెళ్ళి చెప్పదలుచుకుంది. ఇప్పుడు ఈ 2 ఏళ్లలో మీరు చక్కగా రోడ్ల మీద తిరగగలుగుతున్నారు. ఆస్వాదిస్తున్నారు. రోడ్లు బాగున్నాయి. ఊళ్ళు బాగున్నాయి. మీకు సంక్షేమం బోలెడంత వస్తోంది. జగన్ కంటే కూడా ఎక్కువ సంక్షేమం ఇప్పుడు మీకొస్తోంది. ఇది నమ్మండి. ఇది ఒప్పుకోండి. మేము చేస్తున్న సంక్షేమం ప్రపంచంలోనే ఎవరు చేయనంత చేస్తున్నాం. ఈ సంగతి మీరు కూడా అవునని చెప్పండి అని ఇంటింటికి వెళ్తున్నటువంటి తెలుగుదేశం ఇప్పటికీ 17,61,000 ఇళ్లను చుట్టొచ్చింది. ఆదివారం ఒక్కరోజే 3 లక్షల ఇళ్లను చుట్టొచ్చింది. రాబోయేటటువంటి రోజుల్లో మిగతా ఇళ్లను కూడా చుట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా మా వల్లే మీరు బాగున్నారు, ఇంతకుముందు బాగోలేదు అని చెప్పదలుచుకుంది.